చిత్తూరు జిల్లా పులిచెల మండలంలో తిష్టవేసి ఉన్న ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో అడ్డు అదుపు లేకుండా తమ దాడుల పరంపర కొనసాగిస్తున్నాయని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని రైతుల పంటలపై ఏనుగులు దాడులు చేయడం పరిపాటిగా కొనసాగిస్తుండడం చలం భయం గొప్పట్ల కాలం గడుపుతున్నట్లు స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని దేవలంపేట అయ్యవాళ్లపల్లి పంచాయతీల్లో బుధవారం రాత్రి మామిడి, వరి, కొబ్బరి చెట్లపై ఏనుగుల మంద దాడులు చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. బుధవారం పగలంతా దేవలంపేట పంచాయతీ బాలరెడ్డి గారిపల్లి సమీపంలోని మామిడి తోటలు తిష్టవేసి ఉన్న 16 ఏనుగులు సాయంత్రం చీకటి పడే సమయానికి తోటల నుంచి పొలాల వైపు అడుగులు వేశాయి. బాలిరెడ్డి గారిపల్లి, మునిరెడ్డి గారిపల్లి, నల్లగుట్టపల్లి, దినవేస్తపల్లి, చెరుకువారిపల్లి, వీకేపల్లి, కుమారపల్లి గ్రామాల్లో టమోటా, వరి, మామిడి, కాలీఫ్లవర్ పంటలను ధ్వంసం చేశాయి. అక్కడి నుంచి తూర్పు విభాగం అడవిలోకి ఏనుగులు చేరుకున్నాయి. గురువారం పగలంతా సూరపచ్చరు వద్ద ఏనుగులు తిష్టవేసినట్లు ప్రజలు పేర్కొన్నారు. ఈ ఏనుగుల దాడుల్లో ధ్వంసమైన పంటలను గురువారం ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ, ఎఫ్బీఓ మధుబాబు ట్రాకర్స్తో కలిసి పరిశీలించారు. అటవీ ప్రాంతం సరిహద్దుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు రైతులను పదే కోరుతున్నారు.